రీసెంట్గా జరిగినటువంటి క్యాలిబ్రేజ్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ డ్రైవ్లో 30 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు మన ఇన్స్టిట్యూట్ నుంచి. మన ఇన్స్టిట్యూట్కి ఈ డ్రైవ్ జరిగింది. ఈ 30 స్టూడెంట్స్లో అంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఆన్ 19th December. అమాంగ్ దిస్ 30 స్టూడెంట్స్ వీ గాట్ 6 ఆఫర్స్. రైట్ నౌ ఆ 6 సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్స్ 30 మంది నుంచి 6 సెలెక్ట్ అయిన ఈ 6 మనతో పాటు ఉన్నారు. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ బై వన్. ఈ వీడియో చేయటం అనేది మెయిన్గా టు మోటివేటింగ్ ద ఫ్రెషర్స్. ఎవరైతే బీటెక్ నార్మల్ డిగ్రీ చదివి ఐటీ జాబ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక దిక్సూచి కోసం ఈ వీడియోలు చేస్తున్నాం. అంటే ఎస్పెషల్గా చాలామంది బీటెక్ చదివిన పిల్లలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ మిస్ అయిన తర్వాత వాళ్ళు జాబుల కోసం అమీర్పేట్, బెంగళూరు అండ్ హైటెక్ సిటీ, కూకట్పల్లి, ఈ హైదరాబాద్లో మెయిన్గా అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కూకట్పల్లిలో ఉన్నాయి, తర్వాత హైటెక్ సిటీలో ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరులో మనకి మార్తాలి, ఎలక్ట్రానిక్, సో మెనీ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ ఇక్కడికి వెళ్ళి ఎంతమంది కోర్సుల తర్వాత జాబులకు వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. కోచింగ్లోకి వస్తున్నారు అందరూ. ఇప్పుడు అమీర్పేట మీరు వచ్చి ఉంటే కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ కనపడుతున్నారు. మరి వీళ్ళు కోచింగులు తీసుకోవటం అనేది గొప్ప విషయమే. కోచింగులు తీసుకున్న తర్వాత ఈ పిల్లలు జాబ్లోకి వెళ్తున్నారా అంటే, జాబ్లోకి వెళ్ళటం అంటే ఒక బీటెక్ స్టూడెంటు లేదా ఒక బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంటు, ఒక ఎంసీఏ స్టూడెంట్ అమీర్పేట వచ్చింది ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ జాబ్లోకి వెళ్ళాలి? సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్తున్నారా, నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటున్నారా అనేది తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ కోర్సులు చేసిన తర్వాత వాళ్ళు జాబు సాధించటంలో విఫలమై వాళ్ళు నాన్ ఐటీ జాబ్స్లోకి వెళ్ళిపోవటం, కొంతమంది బిజినెస్ వైపు వెళ్ళటం, కొంతమంది పార్ట్ టైం చెప్పుకోలేని పనులు, పార్ట్ టైం వర్క్స్ అంటే చెప్పుకోలేని పనులు అంటే ఏముందిలే కానీ స్విగ్గీలు, ర్యాపిడోలు, ఒక బీటెక్ చదివిన పిల్లలు కూడా ఇలాంటి పనులు చేయటం జరుగుతుంది. అంటే కొద్దిగా తక్కువ చదువుకున్న వాళ్ళు తప్పక ర్యాపిడోలు, స్విగ్గీలు చేసుకోవడం తప్పలేదు. కానీ మన ఇంజనీరింగ్ యువత సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళి రేపు విదేశాలలో పనిచేయాల్సిన మన స్టూడెంట్స్ ఈ విధంగా నాన్ ఐటీ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్లో మగ్గిపోతున్నారు. సో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికే మేము ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో జరిగిన సక్సెస్ స్టోరీస్ని మేము మీ ముందు పెడుతున్నాం. సో ఇందులో ఫస్ట్ అమ్మాయి పేరు, నీ పేరమ్మా? ఇందు సార్. ఇందు. అండ్ క్వాలిఫికేషన్ చదివావు? ఎంసీఏ. ఫ్రమ్ విచ్ కాలేజ్? వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లొకేషన్ ఎక్కడది? భువనగిరి. మీది ఎక్కడ? హోమ్ టౌన్? ఖమ్మం సార్, మదిర. సో నువ్వు ఎంసీఏ ఇయర్ పాస్ 25 ఫైనల్ ఇయర్లో జాయిన్ అయ్యావు. కొద్ది రోజులు 3 months నేర్చుకొని ఎగ్జామ్స్కి వెళ్ళి వచ్చి మొదలుపెట్టావు. అంటే నీకు ఇక ఏం గ్యాప్ లేదు. సర్టిఫికేట్ వచ్చి ఎన్ని రోజులు అయింది? రాలేదు. ఇది అన్నట్టు, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇది. అంటే ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఎన్రోల్ చేసుకొని ఎగ్జామ్స్కి ముందు కొంత కోర్సు అవగొట్టుకొని ఎగ్జామ్స్ తర్వాత ఇంకొద్ది కోర్సు, అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్కి ముందు నీ మెయిన్ కోర్స్ అయిపోయింది. ఎగ్జామ్స్ తర్వాత నువ్వు ప్లేస్మెంట్కి వచ్చావు దసరా తర్వాత. 3 monthsలో సిలబస్ అవగొట్టుకొని 4th and 5th month కంప్లీట్ యు ఆర్ ఇన్ టు ప్లేస్మెంట్స్. సో సర్టిఫికెట్ రాకముందే ఆఫర్ లెటర్ తీసుకుంటున్నావు, ఆన్ బోర్డ్ అవుతున్నావు. సో దిస్ ఈజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ బీటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ నార్మల్ డిగ్రీ స్టూడెంట్ అందరూ ఇలా ప్లాన్ చేసుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్. సో ఇప్పుడు నీకు అంటే మనం ఎక్కడికి పోయినా చదువైన తర్వాత మనం చుట్టాలింటికి పోయినా ఫంక్షన్స్కి పోయినా మన అడిగే ఒకే ఒక ప్రశ్న, ఏం చేస్తున్నావు అంటారు. అంటే జాబ్ వచ్చిందా రాలేదా అంటారు. సో నీకు ఆ స్ట్రెస్ అయితే లేదు, నీకు లేదు, మీ పేరెంట్స్కి లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ రాజేశ్వరి. క్వాలిఫికేషన్? బీటెక్ కంప్యూటర్ సైన్స్. పాస్ట్ ఇయర్? బీటెక్ 25. ఫ్రమ్ విచ్ కాలేజ్? సివి రమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. లొకేషన్? తాడిపత్రి. సో 25 అంటే రీసెంట్ పాస్ట్. సో బీటెక్ అయిన తర్వాత ఎన్ని రోజులు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవని చెప్పావు. బీటెక్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నావు? ఒక 4 months. 4-5 months ఉన్నావు. తర్వాత ఇక్కడికి ఎలా వచ్చావు? ఒక యూఎస్తో వింటూ ఉన్నారు సార్ ఆన్లైన్ క్లాసెస్ మీద. సో వాళ్ళు రిఫర్ చేశారు, మీకు తెలిసిన వాళ్ళు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎన్ని రోజులు కోర్స్ పర్స్యూ చేసావు? 4 months.
ఈ 4 monthsలో మొత్తం అంటే అప్రాక్సిమేట్గా కోర్స్ ఎన్ని రోజులు పట్టింది? 4 months నేర్చుకున్నాను సార్. అంటే ఇంకా కోర్స్ అవ్వలేదు అంటే లైక్ అడ్వాన్స్ అవ్వకముందే ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఇది థర్డ్ ఇంటర్వ్యూ. 25 బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ అవ్వనోళ్ళు అక్కడిక్కడ బదులు ఒక రైట్ డెస్టినేషన్ ఈజ్ వెరీ వెరీ. నెక్స్ట్ రచన క్వాలిఫికేషన్ 2024 సార్. బీఎస్సీ కంప్యూటర్. బీఎస్సీ ఎక్కడ నుంచి, ఏ కాలేజు? విద్యార్థి డిగ్రీ కాలేజ్. లొకేషన్? మెదక్. నువ్వు కూడా ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో వచ్చావు. Yes. 1 month వచ్చి మళ్ళీ వెళ్ళి ఫైనల్ ఇయర్ క్లాసెస్ విని ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వచ్చి అటెండ్ అయ్యి జాబ్ కొట్టావు. అంటే నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా ఐటీ వైపు రావచ్చు అంటే రచన ఒక ఎగ్జాంపుల్. రైట్. నెక్స్ట్ సో తర్వాత నెక్స్ట్ నేను ఇందాక ఒకటి చెప్తున్నాను, వాడు ఎంసీఏ అయిపోయిన వాళ్ళు ఒకప్పుడు అమీర్పేటలో స్టూడెంట్లో 50% బీటెక్ ఉంటే 50% ఎంసీఏ. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంసీఏ వాళ్ళు 1-2% కూడా కనపడట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికో డైవర్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎంసీఏ కాలేజీలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంసీఏ కాలేజీలలో క్లాసుల్ని అడ్మిషన్ తీసుకునేటప్పుడే స్ట్రిక్ట్గా మేము అటెండెన్స్ ప్రయారిటీ ఉంటుంది, మీరు అటెండెన్స్ లేకుంటే మేము ఎగ్జామ్స్కి అలౌ చేయమనేది కొన్ని స్ట్రిక్ట్ పద్ధతులు కాలేజీ నుంచే కాదు టాప్ లెవెల్ నుంచి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎంసీఏ స్టూడెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ని రీచ్ అవ్వటం చాలా ఈజీ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఉషాకిరణ్ సార్. బీటెక్ 2017 పాస్ అవుట్. 2017 బీటెక్ 3 years 8 years గ్యాప్. అండ్ తర్వాత తను ఫస్ట్ ఒక మొత్తం చాలా ఇంట్రెస్ట్ అటెండ్ అయినాను. తర్వాత ఒక కంపెనీకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతుండు. అంటే 8 years గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అంటానికి ఉషాకిరణ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే దెర్ ఆర్ కంపెనీస్, ఇఫ్ యూ ట్రైన్డ్ వెల్ ఇన్ .NET ఆర్ జావా యూ విల్ గెట్ ఏ ఫ్రెషర్ జాబ్ ఈవెన్ దో యూ హ్యావ్ సమ్ గ్యాప్. నెక్స్ట్ My name is Sunil sir. Sunil. Qualification MBA sir. ఎంబీఏ. సునీల్ ఎంబీఏ. అండ్ పాస్ట్ ఇయర్ 2018 sir. 18 ఎంబీఏ చదివిన సునీల్ ఇప్పుడు ఐటీ జాబ్లోకి వెళ్తున్నాడు ఫ్రెషర్గా. తను కూడా కోర్స్ అయినాక ఈ గాట్ జాబ్ ఇన్ బెంగళూరు అండ్ వర్క్డ్ అరౌండ్ 6 months దే లైక్ ఉషాకిరణ్. మేబీ ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ తగ్గటం వల్ల దే రిటర్న్ బ్యాక్ అగైన్ దే గాట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ కంపెనీ ఎస్టర్డే అగైన్ దే ఆర్ గోయింగ్ టు ఆన్ బోర్డ్. సో ఇక్కడ ఎంబీఏ చదివాడు. ఎంబీఏకి అండ్ డిగ్రీ ఎంసీఏ బీటెక్ ఎవరైనా కానీ .NET జావా లాంటి ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే గ్యాప్ ఉన్నప్పటికీ నాన్ బీటెక్ అయినప్పటికీ కూడా ఫ్రెషర్ జాబ్కి వెళ్ళొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. దీస్ 6 members ఆర్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ ఆన్ టుడే. ఇట్ ఈస్ 20th December. ఎస్టర్డే డ్రైవ్ జరిగింది 19th Decemberలో హైటెక్ సిటీ ఈ యొక్క కంపెనీ లొకేషన్లో ఈ యొక్క డ్రైవ్ జరిగింది. కంపెనీ నేమ్ క్యాలిబ్రేజ్. ఈ కంపెనీ యొక్క డ్రైవ్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. మండే రోజు అంటే ఈరోజు సాటర్డే, మండే విల్ బి 22nd December దే ఆర్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ దిస్ 6 అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వబోతున్నారు. సో మేబీ రేపటి వరకు మీరు స్టూడెంట్లే, మండే నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇన్ మై జర్నీ thousands of students we trained and we sent to IT companies. So all the very best.